హాయ్. హలో. నమస్తే అండి. నా పేరు కార్తీక్ రెడ్డి. అందరి రైతులకు నమస్కారం. ఇక్కడ మనము ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏందంటే ఆయిల్ పామ్ తోటల్లో పెంపకమైన ఖర్చుల్ని మనం ఎలా ఆహ్, నోట్ చేసుకోవాలి? అన్నీ ఒకే దగ్గర నోట్ చేసుకోవడం వల్ల లాభాలేంటి? మనం పెట్టే ఖర్చులు ఏమైనా వృధా చేస్తున్నామా లేదా? వేటిల్లో పెడుతున్నాము? అసలు లాభాలు ఎంతవరకు వస్తాయి? అనేది ఈ వీడియోలో ఒక అవగాహన తెప్పియడానికి నేను చేస్తున్నానండి. ముఖ్యంగా ఈ చేయడానికి కారణం ఏందంటే, రైతులకి వాళ్ళు, వాళ్ళు వాళ్ళు ఉండే బిజీ పనుల వల్ల వాళ్ళేం చేస్తున్నారంటే, ప్రతిరోజు తోటలకెళ్తున్నారు. వాళ్ళెంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుంది అనేది వాళ్ళకి అవగాహన కొన్ని మంది రైతులకి ఆహ్, లేదండి. అంటే నేను కొన్ని మంది రైతులను కలిసిన ప్రకారం, దాని ప్రకారం చూశాను. ఆహ్, అందువల్ల నేనేం చేస్తున్నానంటే, ఈ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంట్లో మనం మనం ముఖ్యంగా పామ్ ఆయిల్‌కి సంబంధించిన తోటల్లో మనం వేటిల్లో ఖర్చులు చేస్తాము. వాటికి సంబంధించినవన్నీ ఒక డాక్యుమెంట్‌లో క్రియేట్ చేసి, అది నెలవారీగా అలాగే రోజువారీగా మనము నోట్ చేసుకునే విధానంగా ఒకే దగ్గర అంతా వచ్చేలాగా మనకి లాభాలొస్తున్నాయా? నష్టాలొస్తున్నాయా? ప్రతి రోజు కానీ, ప్రతి నెల ఒక 10 నిమిషాలు మనం ఏమేం ఖర్చులు పెట్టి రాసుకున్నామని రాసుకుంటే మనకి ఎంత లాభాల్లో ఉన్నాము, నష్టాల్లో ఉన్నాము, ఇంకా మన తోటల్లో ఏం చేస్తే మంచిది, మన దిగుబడిని ఎలా పెంచుకోవాలి, ఏ ఖర్చులు తగ్గించుకుంటే మంచిదనేది మనకొక అవగాహనొస్తది. అందువల్ల ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్న ముఖ్య కారణం ఇదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఆయిల్ పామ్ తోటల్లో మనం ఖర్చులు ముఖ్యంగా పెట్టేవి ఏందంటే, ఎరువుల ఖర్చులు, అలాగే పశువుల ఎరువులు ఎయడానికి, అలాగే ఇంకా కలుపు మందులు, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఏవైతే పురుగుల మందులుంటాయో, తెగులు మందులుంటాయో అవి ఇవి. అండ్ రీసెంట్‌గా ఎక్కువగా మనల్ని ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది వర్కర్ చార్జెస్ అండి. వర్కర్ చార్జెస్‌లో మనం రోజువారీ పనిచేసే వాళ్ళకి ఎంతిస్తున్నాం, అలాగే గెలలు కోసేవారికి ఎంతిస్తున్నాము, ఈ ఈ ఇంకా మనం పాదులు చేయడానికి ఏమైనా మిషన్‌లు తీసుకొనొస్తున్నాం. మిషన్‌లు తీసుకొనొస్తే వాళ్ళెంత తీసుకుంటున్నారు ఒక పాదులకి? ఒక పాదుకి ఎంత తీసుకుంటున్నారు? మల్చింగ్ ఆయిల్ పామ్ నుంచి వచ్చే కమ్మలు, కమ్మలకి మల్చింగ్ చేస్తాం కదండీ! ఆ మల్చింగ్ చేసే మిషనరీ ఎంత తీసుకుంటున్నారు? అలాగే తెల్లదోమ వచ్చిన తర్వాత దాన్ని నివారించడానికి మనము ట్రాక్టర్ మోటార్ స్పేర్స్ అద్దెకు తీసుకొనొచ్చి ఎంత కడుతున్నాము? అలాగే ట్రాన్స్‌పోర్ట్‌కి ఎంతవుతుంది? మినిమమ్ నేనిక్కడ మెన్షన్ చేసినవన్నీ మినిమమ్ ప్రైజెస్ అండి. ఆహ్, చుట్టుపక్కల రైతులందరినీ కనుక్కొని ఆళ్ళు చెప్పిన ప్రకారంగా యావరేజ్ రేట్ చేశాను. యావరేజ్‌గా మనం ఒక హెక్టార్‌కి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత లాభాలు వస్తాయి, రావచ్చు అని చెప్పి మినిమమ్ రేంజ్, మాక్సిమం రేంజ్. మినిమమ్ చెప్తున్నానండి. మాక్సిమం ఇంకా వాళ్ళు చేసుకునే విధానం బట్టి, వాళ్ళు మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ బట్టి ఆ తోట మంచిగా ఉంటదండి. అలాగే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నామంటే, మీరు ప్రతి నెల ఎక్కడ ఒకసారి ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు మార్చ్‌లో ఆహ్, ఎరువులేసాం. ఆ మార్చ్‌లో ఎరువులేసినయి ఏమేమేసాం? చెట్టుకెంతేసాం? ఎన్ని చెట్లున్నాయి? ఎన్ని బ్యాగులొచ్చాయి? ఆ బ్యాగ్ ఒక్కొక్క కాస్ట్ ఎంత? ఆ ఎరువుల బ్యాగ్ ఎంత? ఆ బ్యాగ్ కాస్ట్ ఎంత? మనం అది ఒకసారికి ఎంత ఖర్చవుతుంది? సంవత్సరానికి ఎంత ఖర్చవుతుంది? అవన్నీ నేను టేబుల్ ఫార్మ్‌లో మీకన్నీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక హెక్టార్‌కి నాకు తెలిసిన కనుక్కొని కొన్ని రేట్స్ కనుక్కొని నేను ఇవి ఎయడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసామంటే ఎరువులు సపోజ్ మనం ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్ గాని, మీరు ఇది గాని ప్రతి నెల ఎప్పుడైతే ఎరువులేసారో అప్పుడు కానీ మీరు రాసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తే ఫర్టిలైజర్ అప్లైడ్ మంత్ అంటే మనం ఏ నెలలో ఏస్తున్నామో ఆడిక్కడ టిక్ పెట్టుకొని దాని కింద మాక్సిమం పామ్ ఆయిల్ తోటలకి సంవత్సరానికి 4 సార్లు మినిమమ్‌గా ఏస్తారండి. అంటే చెట్టుకి ఇప్పుడు సపోజు సంవత్సరానికి ఇంత ఎరువు ఇయ్యాల్సొస్తదండి. ఆ ఎరువుని హ్మ్, మేము మినిమమ్‌గా 4 సార్లు స్ప్లిట్ చేసి దాని ప్రకారంగా ఏసాను. కొంతమంది రైతులు 6 స్ప్లిట్‌లుగా ఏసుకుంటారు. అంటే సంవత్సరానికి చెట్టుకి ఇయ్యాల్సింది 6 స్ప్లిట్‌లుగా సగం చేసుకొని ఇస్తారు. అలాగే ఇక్కడ నేను పెట్టిన దాంట్లో మాక్సిమం చాలామంది రైతులు ఫాలో అయ్యేది 4 స్ప్లిట్‌లండి. 4 స్ప్లిట్‌ల ద్వారా నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనం అమ్మోనియం సల్ఫేట్ అండి. అమ్మోనియం సల్ఫేట్ ఇది ఈ రికమెండేషన్స్ అన్నీ నేను ఆహ్, పామ్ ఆయిల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పెదవేగి ఉంది కదండీ! వాటి వా వార వా వాళ్ళ రికమెండేషన్ ప్రకారం నేను ఇక్కడ ఎయడం జరిగిందండి. ఇక్కడ రైతులు గమనించాల్సిందేంటంటే వాళ్ళ భూమి స్వభావం బట్టి వాళ్ళ
అగ్రికల్చర్ వాళ్ళు చేసే క్రాప్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే మీరు ఎరువులేసే విధానం ఉందో దాన్ని బట్టి మీ రికమెండేషన్స్ మారుతాయి. మీ చెట్టు ఆకు ఆకు పరీక్షలు అలాగే సాయిల్ టెస్ట్‌లు ఏమైనా చేపించినా గానీ, లీఫ్ టెస్ట్‌లు ఏమైనా చేపించినా గానీ దాని ప్రకారంగా మీ రికమెండేషన్స్ మారతాయండి. సో, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వడానికి కొన్ని కాలిక్యులేషన్స్ చేశాను. ఒకసారి చూడండి. అమ్మోనియం సల్ఫేట్ మనం ఒక చెట్టుకి 1200 గ్రాములేస్తాం. ఆ 1200 గ్రాములు యాజ్ పర్ ఐఓపీఆర్ అండి. అట్లాగే ఒక హెక్టార్‌కి 143 మొక్కలుంటాయి. 143 మొక్కలు ఇంటూ 1200 మనకి 3.5 అంటే రౌండ్ ఫిగర్ 3.5 బ్యాగులు పడుతుందండి అమ్మోనియం సల్ఫేట్. దాని కాస్ట్ ఎంత అవుతుంది ఒకసారికి? రూ. 2750 కాస్ట్ రౌండప్ చేస్తే 2750. అలాగా మనకి సంవత్సరానికి 4 సార్లు ఏస్తున్నాం కాబట్టి ఇంటూ 4 యేసుకుంటే రూ. 10,982 అట్లా పడుతుందండి. సేమ్ అదే విధంగా మనం కింద యూరియా యేసుకునే వాళ్ళు యూరియా రాసుకోవచ్చు. యూరియా ఎక్కడ దాకేస్తామండి మనం 3 సంవత్సరాల మొక్క వరకు 3 సంవత్సరాలు ఉన్న మొక్క వరకు యూరియా వాడతాము. దాని తర్వాత మనం అమ్మోనియం సల్ఫేట్‌కి మారుతాం. నేనిక్కడ పెద్ద తోటలని పెద్ద తోటలని మైండ్‌లో పెట్టుకొని దాని ప్రకారంగా ఇక్కడ కాలిక్యులేషన్స్ చేశాను. ఎస్ఎస్‌పి అండి. ఎస్ఎస్‌పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండి. దాన్ని మనం ఒక, ఒక కేజీ యూజ్ చేస్తాము ఒక చెట్టుకి. అలాగే 143 మొక్కలకి మనం ఇటేసుకున్నాం. ఇలాగే మనం నెక్స్ట్ బ్యాగ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎంత పడుతుంది? ఆల్మోస్ట్ 3 పడుతుందండి. దాని కాస్ట్ ఇక్కడ ఒక్కసారికి రూ. 1287 అవుతుంది. మొత్తం సంవత్సరానికి రూ. 5148 అవుతుంది. అలాగే మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చూస్తే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఐఓపీఆర్ రికమెండేషన్స్ ప్రకారం వేసాను. దాని ప్రకారంగా 143 మొక్కలుకి ఎంత అవుతుంది? ఒకసారికి రెండు వే 2145 అవుతుంది. 4 సార్లకి రూ. 8580 ఎందుకంటే 4 సార్లు మనం ఎరువులేయాలి కాబట్టి సంవత్సరానికి. మెగ్నీషియం అలాగా ప్రతి ఎరువుది నేనిక్కడ ఇంక్లూడ్ చేశానండి. మొత్తం ఆడ మనం చూసుకుంటే టోటల్ కాస్ట్ సంవత్సరానికి రూ. 27,500 రౌండప్ చేస్తే రూ. 27,500 అవుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసామంటే పశువుల ఎరువు ఎంత అవుతుంది? నేను మినిమం 60 కేజీలు చెట్టుకి తీసుకున్నాను. 60 కేజీలు చెట్టుకి తీసుకుంటే మాక్సిమం అది మీ ఇష్టం. కానీ ఒకసారి వేసుకుంటే సరిపోద్ది ఈ పశువుల ఎరువులనేది. అలాగ చూసుకుంటే మనకి 8 టన్నుల ఆల్మోస్ట్ 8 టన్నుల 500 కేజీలు అట్టొచ్చింది. అన్నీ మినీ టూ వీలర్ ట్రక్కు ట్రాక్టర్‌ది మనకి రూ. 2,500 పడుతుందండి. దాని ప్రకారంగా నేను ఒక 4 ట్రక్కులేసుకున్నాను. 4 ట్రక్కులకి మనకి 10 టన్నులొస్తది. సారీ 2 టన్నులేసుకున్నా 8 టన్నులొస్తది. దాని ప్రకారంగా మనకి 10,000 ఖర్చవుతుందండి. దాని ప్రకారంగా నెక్స్ట్ మనం చూసామంటే నీమ్ పౌడర్ వేప పొడి మనం 5,000 గ్రాములండి. అంటే 5 కేజీలు. 5 కేజీలు మనం 143 మొక్కలకేస్తే 17 బ్యాగులు పడుతుంది. ఈ బ్యాగ్ కాస్ట్ ఇక్కడ బ్యాగ్ కాస్ట్ మనం ఇక్కడ రూ. 700 అండి. ఇక్కడ నేనేసిన రేట్లన్నీ తక్కువకుండే అంటే మినిమమ్ కాస్ట్ ప్రైస్. అమోనియా ఇక్కడ చూసారంటే నేను బ్యాగ్‌కి 800 పుష్కలేసాను. అలాగే నెక్స్ట్ చూసామంటే 450 సూపర్ 450 ఏసానండి. సూపర్ 450 ఏసాను. 450 ఏ కంపెనీ ర్యానర్ అండి. ర్యానర్. నెక్స్ట్ పొటాష్ మనం చూసామంటే 1500 అండి. ఐపీఎల్‌కి సంబంధించింది. మెగ్నీషియం కేపీఆర్ ఏసానండి 700. అలాగే మనం బోరాను ఎక్కువది 125 కేజీ అది కేజీ ప్యాకెట్‌లో ఉంటే 125 ఏసాను. అలా ఉన్న మినిమమ్ రేట్లు మనం ఫర్టిలైజర్స్ మినిమం ఎంతైనా పెట్టాలి. అప్పుడు మనకి సంవత్సరానికి 30 ఆల్మోస్ట్ 30 రౌండ్ ఫిగర్ వేసుకోవచ్చు. 30,000 అవుతదని ఒక ఒక పెట్టుకోవచ్చు మైండ్‌లో. దాని ప్రకారంగా నెక్స్ట్ మనం పశువుల ఎరువులకి 10,000 అలాగే వేప పొడికి వేప వేప పొడికి ఒక 12,000 నెక్స్ట్ గడ్డి మందులకి అంటే మనకి కలుపు మందులుంటాయి కదండీ! అవి 3,200 ఏసుకున్నాను. మనం యాక్చువల్‌గా ఇది ఎట్టేసానంటే డ్రిప్ చేసే వాళ్ళకి కలుపు సంవత్సరానికి 2 సార్లు తీస్తారు మాక్సిమము రైతులు. అదే మనం ఏకతడి పెట్టుకునే వాళ్ళు ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి 4 సార్లు కలుపు తీస్తున్నారని నాకు చాలామందిని చూసి యావరేజ్‌గా తీసుకున్నాను. దాని ప్రకారంగా మనం చూసుకుంటే మనం లీటర్‌కి ఇంత చొప్పున ఏసుకుంటే దాని ఖర్చు రూ. 3,200 అయింది. అలాగే పురుగుల మందులకి రూ. 1000 ఏసుకున్నాను.
పురుగుల మందులు గూడా తోటని బట్టి మారుద్ది. తోట మనం ఏ రకంగా ఏం ఎరువులేస్తున్నామో దాన్ని బట్టి మనకి పురుగులు వచ్చే అవకాశం మనం వాడే ఎరువులను బట్టే ఉంటుంది. సో, దాని ప్రకారంగా అసలు పామ్ ఆయిల్‌కి మనం పురుగుల మందులు అవన్నీ ఏం అవసరం లేదు. మహా అయితే మనం వాడితే ఆ కుళ్ళులకి తెగుళ్ళ మందు వాడతాం. అది కూడా బ్యావిస్టిన్ ఒకటే వాడతాం. దానికి కూడా నేను జస్ట్ రూ. 1000 ఏసుకున్నాను. దాని ప్రకారంగా మనకి రూ. 5,200 కెమికల్స్‌కి అవుతుంది. ఈ నెక్స్ట్ చూసామంటే ముఖ్యంగా ప్రస్తుత కాలంలో లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉంది. దానివల్ల మనం గమనించామంటే హార్వెస్టింగ్ కాస్ట్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అక్టోబర్ వరకు మనకి మాక్సిమం సీజన్ ఉండే ఛాన్సెస్ ప్రీవియస్ ట్రెండ్స్ బట్టి చూసాము. దాని ప్రకారంగా మనం నెలకి హార్వెస్టింగ్ చేసే వర్కర్‌లకి మనం 2000 ఏసాను మినిమమ్. అంటే నేను ఏసిందంతా ఓన్లీ ఒక హెక్టార్‌ని మైండ్‌లో పెట్టుకొనేసాను. ఇది మరి మీకు ఎక్కువ హెక్టార్‌లో భూమి ఉందంటే దాన్ని బట్టి మీరు ఎంత ఎంత యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఏసుకోవచ్చు. నెక్స్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వాటిల్లో మనం 1600 అట్టేసుకున్నాను. అంటే యావరేజ్‌గా ఏసాను. అన్నీ ఒకే రేటు. దీని ప్రకారంగా మనకి ఎఫ్ఎఫ్‌బి హార్వెస్టింగ్ వర్కర్స్‌కి మనం 22,000 దాకా ఇస్తున్నాము. అలాగే ఇతర పనులు మనం ఏవైతే స్ప్రేయింగ్ చేపించుకుంటాం, చిన్న చిన్న పనులు ఫర్టిలైజర్లు, ఎరువులు ఏపిస్తుంటామో వాటిని వర్కర్స్ చేత ఏపించుకుంటామో, ఆ వర్కర్‌లకి 700 ఏసాను. మినిమమ్ నాకు వినపడిన రేటు రైతుల దగ్గర నుంచి ఒక 700 ఇస్తాను. పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం వెళ్తారు. వాళ్ళకి 700 ఇస్తామండి. మాక్సిమం రూ. 1000 ఇస్తాము అని చెప్పారు. దాని ప్రకారంగా నేను 2 నెలలకొకసారి 700 ఏసుకున్నాను. దానివల్ల మనకి రూ. 4,200 మొత్తం వర్కర్స్‌కి మనం 26,000 ఆల్మోస్ట్ మనం ఎరువులకి ఖర్చు పెట్టినంత వర్కర్స్‌కి మనం ఖర్చు పెడుతున్నాము. ఆహ్, నెక్స్ట్ అలాగే మనకి ఇతర ఇతర ఖర్చులేముంటాయంటే పాదులు చేసుకోవడానికి. పాదులు ఒక చెట్టుకి రూ. 30 తీసుకుంటే ఒక హెక్టార్‌కి రూ. 4,290 పడుతుంది. అలాగే మల్చింగ్ కమ్మని మల్చింగ్ చేయడం మల్చింగ్ చేసే పరికరం తీసుకొనొస్తే అది 4,000 అంటే గంటకి 2,000 తీసుకుంటున్నారు. రొటోవేటర్ లాగా ఉంటదది. అది గంటకి 2,000 తీసుకుంటున్నారు. హెక్టార్‌కి 2 గంటలు ఏసుకున్నాను మినిమమ్. 4,000 పడుతుంది. అదే మీరు ఆహ్, ప్రతి సంవత్సరం చేసుకుంటే చాలా తక్కువ టైంలో మనం కవర్ చేసేయొచ్చు. మీరు ఎక్కువ సంవత్సరాలకి 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి ఒకసారి మల్చింగ్ చేసుకుంటే మీకు ఎక్కువ టైం పట్టొచ్చు. దాని ప్రకారంగా నేను ప్రతి సంవత్సరం మైండ్‌లో పెట్టుకొని 4,000 ఏసాను. అలాగే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ ఏవైతే మనం తోటలకి మోటార్ స్ప్రేయర్స్‌తో పెద్ద పైపులతో కొడతామో అది ఆహ్, ఒక ఒక ట్యాంకరు 2,000 లీటర్లని 3,000 తీసుకుంటున్నారండి. 3,000 తీసుకుంటున్నారంటే మనకి అది తెల్లదోమకి దానికి సంబంధించిన వాటి కోసం కొడతాము. మొత్తం అది 3,000 ఏసుకున్నాను. మనకి హెక్టార్‌కి 3,000 సరిపోద్ది మాక్సిమం. అలాగే ఇవన్నీ మనం సంవత్సరానికి ఒకసారి చేసే పనులే ఉంటాయి. ఆహ్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్ప్రేయర్స్ చిన్న చిన్న స్ప్రేయర్లు రెంట్‌కి తీసుకొనిస్తే అది ఒక 2,000 ఏసాను. ఇంకా మిగతావి ఏమైనా ఉంటే కిందేసుకోవచ్చు. అలా మీరు ఒక్కొక్కటి ఇట్లా మీకు ఎంతయిందో ఖర్చులు కిందేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకొక ఐడియా వస్తది. అలాగే ట్రాన్స్‌పోర్ట్ అండి. ట్రాన్స్‌పోర్ట్ మనకి దగ్గరలో గెల్ సెంటర్ దగ్గరలో ఉంటే ఆ ట్రాక్టర్‌కి మినిమమ్ రూ. 1000. అదే మీకు ఆటో, టాటా ఏసీ అయితే ఒక 200, 300 తగ్గొచ్చు. దాని ప్రకారంగా మనం చూసుకుంటే నేను నెలకి ఒక 2,000 ఏసాను. 24,000 ట్రాన్స్‌పోర్ట్‌కి అవుతుంది. 24,000 ట్రాన్స్‌పోర్ట్‌కి అయితే మనకి కింద కూడా నేనేం చేశానో చూడండి. ఎఫ్ఎఫ్‌బి క్వాంటిటీ కూడా ఏసాను. అంటే గెలలు ఎన్నొస్తున్నాయి. గెలలు మనకి యాక్చువల్‌గా ఏందంటే హెక్టార్‌కి మినిమమ్ 16 టన్నులు రావాలి పక్కా. నేను దానికి 2 టన్నులు మినిమమ్‌లో మినిమమ్ ఏసుకుంటున్నాను. 16 టన్నులు కూడా రావట్లేదంటే మనం సరిగ్గా చేయట్లేదని అర్థం. హెక్టార్‌కి 16 ప్లస్ నేను ఇంకో 2 ఏసుకున్నాను. 2 18 టన్నులు ఏసుకొని యావరేజ్‌గా రేటు లాస్ట్ 1 ఇయర్ ట్రెండ్ చూసి దాని ప్రకారంగా నేను 17,000 ఏసానండి. ప్రతి మంత్‌కి 17,000 ఏసాను. దాని ప్రకారంగా మనకి టోటల్ అమౌంట్ గెలలు మనం ఈల్డ్ 1 హెక్టార్‌కి 3,60,000 వచ్చింది. 3,60,000 ఈ ఏవైతే పైన ఖర్చులున్నాయో అది మొత్తం కలిసి రూ. 1,18,701 అయింది. అది దీంట్లో మైనస్ చేస్తే మనకి ఎకరానికి 88,000 ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో లీజులకి చేసేవాళ్ళు వాళ్ళ భూమి లీజులు అవన్నీ రేట్లు అవన్నీ అంటే అంటే నేను సొంత భూమి ఉండే వాళ్ళని మైండ్‌లో పెట్టుకొని తీసుకున్నాను. వాళ్ళు ఇంక మైనస్ చేసుకుంటే దాని ప్రకారంగా మనకి ఒక లాభం అయితే పక్కా మనకి
60,000 పైన వస్తదండి. 60,000 పక్కా వస్తది. 60,000 ఆయిల్ పంప్ చేసే రైతులకి ఈజీగా తీయొచ్చు. మనం ఏం పెట్టపర్లేదు దీంట్లో. మనం ఎరువులు మాక్సిమం ఎరువులు పెట్టొచ్చు. అండ్ ఇంకోటేందంటే మనం మల్చింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకి గెలలు ఈల్డింగ్ పెరుగుతది. అలాగా ఆల్టర్‌నేటివ్‌గా మనం ఇక్కడ ఏమేమి వాటిల్లో మనం ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం, వాటిని ఎక్కడ తగ్గించుకోవాలో చూసుకుంటే ఇంకా ఎక్కువగా లాభాలు తీసుకోవడానికి అవకాశాలుంటాయి. ఇది ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం ఇదే. మనం పెట్టే ఖర్చులు మనం దేంట్లో పెడుతున్నాం, ఎంత పెడుతున్నామో అది మనం తెలుసుకుంటే, దాన్ని బట్టి మనం దేంట్లో తగ్గించుకోవచ్చు. అసలు ఒకవేళ ఇంత పెడుతున్నా రావట్లేదు అంటే పెట్టే విధానం ఏమన్నా తప్పుందా? లేకపోతే పెట్టే ఎరువులు ఏమన్నా ఒకటి ఎక్కువై, ఒకటి తక్కువ అవుతున్నాయా? ఆ! అలాగా ఇంకా భూ పరీక్షలు ఏమైనా చేపించుకోలేదా? భూ పరీక్షలను బట్టి మనం ఏమైనా మార్చుకోవాలా? దాని ప్రకారం చేసుకుంటే మనకి ఆహ్, దిగుబడులు ఎక్కువ రావచ్చు. ముఖ్యంగా మనం చేసేవన్నీ ఇలా నోట్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటది. మనం లాభాల్లోకి వెళ్తున్నామా? నష్టాల్లోకి వెళ్తున్నామా? మాక్సిమం ఆయిల్ పామ్ రైతులనేవాళ్ళు లాభాల్లోనే ఉంటారు. ఒకవేళ మీకు ఆ అపోహల్లో ఉంటే మేము తక్కువ వస్తున్నాయి, మేము సరిగ్గా ఆహ్, లాభాలు రావట్లేదు అంటే మీరు ఖచ్చితంగా, ఖచ్చితంగా ఇట్లా నేను చెప్పిన ప్రకారం ఇట్లా చేసుకొని ఒక ఐడియా తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా లాభాల్లోనే ఉంటారు. దీని ప్రకారంగా మీకు ఈ ఉపయోగపడిందని చెప్పి అండ్ ఈ డాక్యుమెంటు మీకు నేను షేర్ చేస్తాను. మీకు ఇంకా మన ఫార్మర్స్ గ్రూప్‌లో అలాగే యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో కూడా నేను ఈ పీడిఎఫ్ లింక్ పెడతాను. దీని ద్వారా మీకు కొంచెం హెల్ప్ అవుద్దని చెప్పి మీరు మీరు చేసే విధానం నెక్స్ట్ సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మీరు కొంచెం మీది ఆర్గనైజ్డ్‌గా మీ తోటల్లో ఎంత ఖర్చులు పెట్టారు, ఎంతెంత దేనికి పెట్టారు అని చెప్పి మీరు తెలుసుకొని మీరు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి సెలవు తీసుకుంటాను. జై హింద్.